నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సుశీల సోమరాజు గారు రాసిన ముగ్గురు కొలంబస్ల నుంచి అమెరికా పక్కింటి పిన్నిగారు అనే అంకానికి స్వాగతం. ఒక్క రోజులో మొత్తం వంటిల్లంతా టేక్ ఓవర్ చేయడం అయిపోయింది. ఆదివారం కదా, పెందరాళ్ళే వంట చేసి భోజనాలు అయిపోగొట్టేస్తే అందరం కలిసి ఎటైనా వెళ్ళొచ్చు కదా అని పని మొదలుపెట్టాను. ఏం కూర చెయ్యాలా అని సీరియస్గా నాలో నేను ఆలోచించుకుంటూ ఉంటే వంటింటి గుమ్మం ముందు ఒక అమ్మాయి గొంతు వినిపించింది. వెనక్కి తిరిగి చూసా. హాయ్ మామ్, వాట్స్ కుకింగ్? దిస్ ఇస్ క్యారన్. 6 అడుగుల పొడగరి, అమెరికన్ ఆదివారపు సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతోంది. కళ్ళు తిప్పుకోలేనంత చక్కనిది. నన్ను చూడగానే చెయ్యి అందించింది. గులాబీ రంగు తామర పువ్వుల్లా ఉన్నాయి ఆ చేతులు. నైస్ మీటింగ్ యూ క్యారన్ అని తనని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళాను. అక్కడ అత్తగారు, బాబు, శైలు అందరూ టిఫిన్లు తింటుంటే వాళ్లతోనే కూర్చుని ఒక్కొక్క స్పూను ఉప్మా తింటూ కబుర్లలో పడిపోయింది. శైలుని అడిగా ఎవరి అమ్మాయని. ఇంకెవరు, పక్కింటి పిన్నిగారని చెప్పి నవ్వడం మొదలెట్టింది. పిన్నిగారంటావేమిటి? ఇంత చక్కని చుక్కని పట్టుకుని. పల్లదనానికైనా హద్దు ఉండాలని అచ్చ తెలుగులో కేకలేశా. పిన్నిగారి హోదాకి చక్కదనానికి సంబంధం లేదులే. 4 రోజులు ఆగితే నీకే తెలుస్తుంది నేను ఆ పేరెందుకు పెట్టాను. ఈ కాలనీలో ఏం జరిగినా తానే ముందుంటుంది. అయినా పక్కింటి పిన్నిగారు అన్నాను కానీ లావుపాటి పిన్నిగారు అనలేదు కదా అని మళ్ళీ నవ్వసాగింది. ఇంకా బాబు, శైలు ఆ అమ్మాయి డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి ఏ వేళటికి కదలరు. ఇంతలోకే 2 ఏళ్ల పాప, వెనకాలే ఇంకో 5 ఏళ్ల పాప, ఆమె వెనక తండ్రి అందరూ కలిసి వాళ్ళ అమ్మని తీసుకెళ్ళడానికి వచ్చారు. వాళ్ళింటికి మన ఇంటికి మధ్య కాంపౌండ్ వాల్ లేదు. కనీసం పల్లెటూళ్ళలో లాగా ఒక దడన్నా లేదు. అమెరికాలో ఇళ్ళకి కాంపౌండ్ వాల్ ఉండదని తర్వాత తెలిసిందనుకో. వాళ్ళ వంటింటి నుంచి మన వంటింటి దాకా చక్కటి టైల్స్ పరిచిన నడకదారి ఉంది. పిల్లలు పరుగులు పెడుతూనే ఉన్నారు వాటి మీద. వాళ్ళ వంటింట్లోంచి మన వంటింట్లోకి తిన్నగా వచ్చేయడమే. బెల్ల నొక్కడము, ఎక్స్క్యూజ్ మీ అనడము అలాంటి లాంఛనాలు ఏమీ పాటిస్తున్నట్లుగా లేరు. వాళ్ళల్లో వాళ్ళు సీరియస్గా మాట్లాడుకుంటున్న వాళ్ళు నన్ను చూసి ఆపేశారు. అమ్మా, నీతో డీల్ట నీకు ఇష్టమేనా అని మా అమ్మాయి అడిగింది. ఎంతకీ ఏమిటయ్యా ఆ డీల్ అంటే, నే చేసిన చెయ్యబోయే వంటల్లో సగం రోజు ఆ క్యారన్కి ఇవ్వాలట. దాని బదులుగా ఆవిడ వాళ్ళ ఆయన చేత 2 రోజులకోసారి మంచి మంచి కేకులు చేయించి నాకు పంపుతుందిట. ఈ విధంగా చేయడం వల్ల నేను ఇండియా తిరిగి వెళ్ళిపోయే లోపల అమెరికాలో దొరికే రకరకాల కేకులు తినొచ్చన్నమాట. అంతేకాదు, తనకి వీలైనప్పుడల్లా నన్ను ఊరంతా తిప్పి చూపిస్తుందిట. సరే, బాగానే ఉంది డీల్ అని ఒప్పుకున్నాను. ఎందుకంటే మరి మా అల్లుడికి కేకులు చేయడం రాదు కదా. వెంటనే ఆ అమ్మాయి డీల్ కన్ఫర్మ్ చేసినట్లుగా మా కబ్బోర్డ్లోంచే డిష్లు తీసి సగం కూర పెట్టుకుని సకుటుంబంగా వెళ్ళిపోయింది. ఎడ్ అని పిలువబడే ఆ అమ్మాయి మొగుడు ఎంత బాగున్నాడో. అచ్చు మన హిందీ సినిమాల్లో హీరో అమీర్ ఖాన్ అల్లే మర్యాదగా మంచిగా ఉన్నాడు. హాయ్ డాడీ అంటూ మా ఆయనకో ఫ్లయింగ్ కిస్ విసిరేసి నాకేసి చూసి కన్ను గీటుతూ వెళ్ళిపోయింది. సిగ్గుపడి తలంచుకున్న మా ఆయన్ని చూస్తే జాలేసింది పాపం నాకు. ఇప్పుడు అర్థమైందా నేను ఆ పేరెందుకు పెట్టానో? ఇంకా చూడు ముందు ముందు ఎన్ని వేషాలు వేస్తుందో. పాపం వాళ్ళ ఆయన ఎడ్ చేత ఎద్దు చాకిరీ చేయిస్తుందండి. ఏమో, మేము అనుకోవడం ఇక్కడ అమెరికన్స్ ఎవ్వరూ మన వాళ్లతో కలవరని, ఎవరిళ్ళకి అపాయింట్మెంట్ లేకుండా వెళ్ళరని. అలాగా ఈవిడేమిటో మరి మన అమలాపురం సీతాలక్ష్మోదినిలాగా అంత కలివిడిగా వచ్చేస్తేను అని ఆశ్చర్యపడ్డాను. మనుషులు ఎక్కడైనా ఒకటేనమ్మా, కొంచెం తేడాలుంటాయి అంతే.
నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని నువ్వేగా చెప్తావు. చిక్కంతా ఈ దేశ సంపదను అనుభవిస్తూ కూడా వీళ్ళంతా మహాపాపులు, మేం మహానుభావులం అని పోజు కొట్టడంతో వస్తుంది. మనిషికి మనిషికి స్నేహం కలవాలంటే దేశమాతలు ఏమీ అడ్డుపెట్టరు. ఇంకో అరగంట తర్వాత వాళ్ళ ఆయన్ని పిల్లల్ని కారులో కూర్చోపెట్టి టాటా చెప్పేసి మళ్ళీ మా పెరట్లో ప్రత్యక్షమైంది క్యారెన్. ఈసారి ఇంట్లో దాకా రాకుండా అక్కడే మా ఆయనకి గార్డెనింగ్ క్లాసులు మొదలెట్టింది. మొత్తం గార్డెనింగ్ పరికరాలు ఎలా వాడాలో చూపించింది. గడ్డి ఎలా కోయాలో ఆ బండి లాగుతూ సగం గడ్డి కట్ చేసి చూపించింది. వాళ్ళిద్దరికీ మంచి స్నేహం కుదిరినట్లుంది. మధ్య మధ్యలో చెట్టు కిందున్న గార్డెన్ టేబుల్ మీద బౌల్లోంచి కూర తింటూ కోక్ తాగుతూ ఒకటే కబుర్లు. కిటికీలోంచి కాసేపు చూసి లోపలికి వచ్చేసాను. అప్పుడప్పుడే వాళ్ళకి చలికాలం వెళ్ళి వసంత ఋతువు ప్రవేశిస్తోంది కదా. ఇంకా 6 నెలల వరకు ఇళ్లలో రకరకాల పూల మొక్కలు పెంచుకోవడమే అందరి పనీను. ఆదివారం కాబట్టి ఏ ఇంటి ముందు చూసినా పిల్లలు పెద్దలు ఏదో ఒక ఆయుధం పట్టుకుని పనిచేయడమే. గార్డెన్ శుభ్రం చేసుకోవడం, గడ్డి ట్రిమ్ చేసుకోవడం, స్విమ్మింగ్ పూల్ బాగు చేసుకోవడం, ఒక్కటేమిటి ఆడ మగ ముసలి ముతక అందరూ ఏ తేడా లేకుండా వాళ్ళ ఇంటి పనులు వాళ్లే చేసుకోవడం ఒక అద్భుత దృశ్యంలా కనిపించింది నాకు. మనకిక్కడ సగం జీవితం పని మనిషి రాలేదనో చాకలి బట్టలు తేలేదనో బాధపడ్డంతోనే గడిచిపోతుంది కదా. సుమారు 11 అవుతూ ఉండగా వచ్చారు మా అమ్మాయి ప్రొఫెసరు, మాతో పాటు రాళ్ల షాపింగ్కి వచ్చిన పెద్దావిడ. సరే క్యారను మా ఆయన ఇంకా గార్డెన్లోనే ఉన్నారుగా. ఇంటిల్లిపాది గార్డెన్ టేబుల్ దగ్గర చేరారు. ఓ పేపరు, రంగురంగుల కలర్ పెన్సిల్స్ తీసుకుని ఆ నీళ్లగుంటని అందమైన సరస్సులా మార్చటానికి రకరకాల ప్లాన్లు గీశారు. ముందు ఆ గుంట చుట్టూ రంగురంగుల రాళ్ళు 6 అంగుళాల వెడల్పున పరిచారు. వాటి పక్కన మేం నిన్న తెచ్చిన రాతి పలకలు 1 అడుగు వెడల్పున పరిచారు. ఆ కొలను ఆనుకునేలాగా ఓ మూల పెద్ద పెద్ద నల్ల రాళ్ళు ఓదాని మీదోటి ఓదాని పక్కనోటి అమర్చి పర్వత శ్రేణిలాగా చేశారు. ఆ పర్వత శ్రేణి వెనక నుంచి సన్నటి నీటిగొట్టం లాగి ఓ చిన్న మోటారు ఆ రాళ్ల వెనకాల బిగించారు. కొండపై నుంచి సరస్సులోకి నీళ్లు పడేలాగా అమర్చారు. అప్పుడు నన్ను పిలిచి నా చేత స్విచ్ ఆన్ చేయించారు. చప్పట్లు కూడా కొట్టారు. ఏం చెప్పను, నాగార్జున సాగర్ని జాతికి అంకితం చేసినప్పుడు నెహ్రూ గారు కూడా అంత ఆనందపడి ఉండరు. గలగల్లాడుతూ నీళ్లు ఆ రాళ్ల మించి జారుతూ మళ్ళీ కొలంలో పడిపోతూ ఒక జలపాతంలాగా దూరం నుంచి చూస్తే బోన్సాయి సీనరీలాగా కనిపించింది. వెంటనే ఎడ్ తీసుకొచ్చిన పైనాపిల్ ఆరెంజ్ కేక్ కట్ చేసి తలో ముక్క తిని ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇలా భోజనాలు అయ్యాయో లేదో మళ్ళీ మొదలెట్టింది మా మహాతల్లి. తన కొలంలోకి పెంపుడు చేపలు కావాలని. మా అల్లుడు మహాయోగ్యుడు సుమా వెంటనే కారు తీశాడు. మళ్ళీ అందరం కలిసి మొక్కల షాపుకి వెళ్ళి రకరకాల నారు, విత్తనాలు, చేపలు వగైరాలన్నీ కలిపి $110 బిల్లు చేసి ఇల్లు చేరాం. ఆదివారం అని చెప్పి ఒక్క నిమిషం నువ్వు కూర్చోలేదు, ఆ పిల్లాడిని కూర్చొనివ్వలేదు. తెల్లారిన దగ్గర నుంచి కూలాళ్లలాగా ఆ తోటలోనే పడున్నారు. ఎప్పుడైనా ఫోన్లు చేయటం లేదేమిటే అని అడిగితే పనులు అని బడాయిలు. బిజీ పనులంటే ఇవేనా తల్లి? అమ్మా, ఏదో ఒక మంచి హాబీ లేకపోతే లైఫ్ ఎంత మిజరబుల్గా ఉంటుందో తెలుసా. అందుకే చూడు, మన వాళ్ళు రిటైర్ అయ్యాక ఇంట్లో అందరినీ కాల్చుకుని తింటారు. చిన్నప్పటి నుంచి రూపాయి అణా పైసలు కాకుండా ఇంకా మిగతా వాటిల్లో కూడా ఇంట్రెస్ట్ పెంచుకుంటే తోచకపోవడం అనేది ఉండదు. ఇంట్లో మిగిలిన వాళ్ళు కూడా సుఖపడతారు. అది సరే, అస్తమానం బయట పనులేనా అని అంటే వండుకోవడం మింగడం సంగతేనా? అమ్మా, నీకు ఇదే ఆఖరిసారి చెప్తున్నా,
మా ఇంట్లో పర్యావరణాన్ని పాడు చేసి లేనిపోని పద్ధతులు పెట్టాలని చూస్తే ఊరుకోం కదురా ఉమారాజాలు అంటూ ఒళ్ళో ఉన్న దాని బొగ్గ మీద 2 ముద్దులు పెట్టేటప్పటికీ ఆ చిన్నది నా మీదకి యుద్ధానికి వచ్చినట్లుగా నో 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 అని 3 సంతకాలు పెట్టేసింది. పసిపిల్లలతో సహా ఈ దాడులేమిట్రా బాబు. అయినా కందకలేని దురద కత్తిపీటకెందుకు అన్నట్లు చుట్టం చూపుగా 4 రోజులు ఉండిపోవాల్సిన దాన్ని నాకెందుకు? వాళ్ళిల్లు వాళ్ళ పనులు వాళ్ళిష్టం. ఆ దేశంలో ఎవరెలా ఉన్నా తప్పులేదు. ఇంక మన దేశంలో అంటారా, నేను ఎవరికైనా ఈ విషయం చెప్తే కదా తెలిసేది. ఏదో మాట మార్చాలి కదా అని, బాబు రాత్రికి పూరీ కూర చేయనా అని అడిగాను. సరే ఆంటీ చెయ్యండి, చాలా రోజులైంది అవి తిని అన్నాడు. నేను అయోమయంగా అమ్మాయి కేసు చూశాను. పూరీలు తినకపోతే భూమి తల్లకిందులైనట్లు అలా చూస్తావేంటమ్మా? అవి ఒత్తినప్పుడు చేతికి అంటుకుంటాయి కదా, నూనెలో వేసేటప్పుడు చేతి నుంచి సరిగ్గా ఊడక నూనె చిందితే ఎంత ప్రమాదం, వేళ్ళు కాలవు. అంతేకాదు అలాంటి డీప్ ఫ్రైలు ఒంటికి మంచిది కాదు. తినడం మొదలెడితే ఆపడం కష్టం. అందుకని మేమెప్పుడూ అలాంటి నూనె తిళ్ళు చేసుకోం అంది. ఆహా, ఇది వీళ్ళ సంసారం వరస. పెళ్ళై 10 ఏళ్ళు అయింది. దేశం కాని దేశంలో ఉండబట్టి సరిపోయింది. కానీ మన హైదరాబాదులో అయితే నేను ఆడపిల్ల తల్లి పదవికి అనర్హురాలినని ఈ పాటికి ప్రజాకోర్టులు తీర్పిచ్చుండేవి. నెమ్మదిగా ఆ వాతావరణానికి, ఆ ఒక్కపూట వంట చేసి 2 పూటలా తినడానికి, ఇంగ్లీష్ ఛానల్స్లో సీరియల్స్కి, పగలంతా పిట్టల చప్పుళ్ళు మాత్రమే వినడానికి అలవాటు పడ్డం మొదలెట్టాం. ప్రామిస్ చేసినట్లుగానే క్యారెన్ రోజు విడిచి రోజు 10:30కి వచ్చి నన్ను తన కారులో ఎక్కించుకుని ఊరంతా తిప్పేది. ఒక్కొక్కసారి మా అత్తగారు కూడా నాతో వచ్చేవారు. ఒక్క 20 మైళ్ళు ఊరు బయటికి వెళ్ళామంటే ఎన్ని సెలయేళ్ళు, పచ్చిక బయళ్ళు, లోయలు చూడటానికి 2 కళ్ళు సరిపోయేవి కాదు. అది అంత పెద్ద పట్టణం అయినా జనసమర్థం అంతగా లేని చోట జింకలు, లేళ్ళు కనిపించేవి. ఒకరోజు కాలనీ చూపిస్తానని తీసుకెళ్ళింది. ఒక్కొక్క ఇంటి ముందు నిలబెట్టి ఆ ఇల్లు ఎప్పుడు కట్టారో, ఆ ఇల్లు ఇప్పటికి ఎన్ని చేతులు మారిందో, దాని ఆర్కిటెక్చర్ ఏ దేశానిదో చెప్పి, ఆ వాకిట్లో ఉన్న చెట్టుకి ఎన్నేళ్ళో, అది ఎక్కడిదో, ఆ చెట్టు బొటానికల్గా ఏ జాతికి చెందిందో చెప్పేది. ఇంటికి రాగానే ల్యాప్టాప్ ఓపెన్ చేసి వెబ్సైట్లోంచి మొత్తం సమాచారం అంతా చూపించేది. ఇంకా నా అదృష్టం కొద్దీ ఒక పెట్టో, పురుగో, తుమ్మెదో, కందిరీగో కనిపించినా అదే కథ. అసలు ఈ పిల్లకి ఈ ప్రపంచంలో ఉన్న 80 కోట్ల జీవరాశుల మీద అంత ఇంట్రెస్ట్ ఏమిటో నాకు అర్థమయ్యేది కాదు. ఒకసారి వాళ్ళ అమ్మగారింటికి తీసుకెళ్ళింది. అదే కాలనీలో వాళ్ళ మేనమామలవి, దారిలో వాళ్ళ అత్తలవి, అక్కడక్కడే 3 తరాల బంధువుల ఇళ్ళు చూపించింది. తను పుట్టిన హాస్పిటల్, తన మొట్టమొదటి బాయ్ ఫ్రెండ్ ఇల్లు, తను ఎడ్ని కలుసుకున్న రెస్టారెంటు, తను చదువుకున్న స్కూలు, కాలేజీ అన్నీ చూపించింది. మళ్ళీ ఇప్పుడు తన కూతురు కూడా అదే స్కూలుట. ఇంకెక్కడెక్కడో తిప్పి వాళ్ళ తాతగారిది, తండ్రిది, తనది, పెళ్ళిళ్ళైన చర్చి చూపించింది. లాస్ట్కి వాళ్ళ ఆయన పనిచేసే బ్యాంకు చూపించింది. అవన్నీ చూస్తే నాకు మన అగ్రహారాలు గుర్తొచ్చాయి. మర్నాడు వాళ్ళ అత్తగారింటి వైపు దాడి. వాళ్ళ ఇల్లు ఊరికి చాలా దూరంగా ఉన్న కాలనీలో ఉంది. దారిలో మాకొక చిన్న సైజు అడవి, సెలయేళ్ళు కూడా కనిపించాయి. వాళ్ళింట్లో అత్తగారిదే పెత్తనంట. అందరిళ్లల్లో లాగానే మామగారు చాలా మంచివారుట. తన చరిత్రలాగానే వాళ్ళాయన చరిత్ర కూడా ఇల్లస్ట్రేషన్స్తో సహా చెప్పింది. ఆ అమ్మాయి చెప్పినట్టుగానే వాళ్ళ అత్తగారు ముక్తసరిగా హాయ్ అని పలకరించి లేస్ అల్లుకుంటూ కూర్చుంది. తను మాత్రం ఇల్లంతా చూపించి దొడ్లో ఉన్న టమాటాలు, బీన్స్, సిమ్లా మిర్చి కోసి పెద్ద బుట్టలో వేసుకుని ఫ్రిడ్జ్లో ఉన్న కేకు సగం కోసి ప్యాక్ చేసుకుని
బాయ్ మామ్ అని చెప్పి బయలుదేరింది. మరి దేశం ఏదైనా తన ఇంటి కోడలు కదా, అన్ని హక్కులు ఉంటాయి మరి. ఒకరోజు క్యారెన్ నన్ను సాయంత్రం కారులో తీసుకెళ్ళినప్పుడు అప్పుడే పొద్దుగూకుతోంది. ప్రతి ఇంట్లోనూ గాజు కిటికీల వెనకాల కొవ్వొత్తుల్లాగా వెలిగే కరెంటు దీపాలు అమర్చి ఉంచారు. ఆ దీపాలు వెలుగుతూ ఆరుతూ ఎంతో దివ్యంగా కనిపిస్తూ చీకట్లో కూడా ఇంటి ఆకారాన్ని చక్కగా చూపిస్తున్నాయి. నన్ను కారులో కూర్చోపెట్టి ఎన్నో వీధులు తిప్పి ఆఖరున మా ఇంట్లో దింపి వెళ్ళిపోయింది. శైలు, ఎంత బాగుందే మీ ఊరు, ఏదో కాలొచ్చినట్టుంది. అదృష్టం చూడు క్యారెన్కి. అమీర్పేటలో అత్తారిల్లు, చిక్కడపల్లిలో పుట్టిల్లు లాగా ఉన్నాయి. ప్రతి శనివారము ఎవరో ఒకరింట్లో కలుస్తారటగా. కలుసుకుంటూనే ఉంటారు, మళ్ళీ కొట్టుకుంటూనే ఉంటారు. తనకి కొన్నాళ్ళు వాళ్ళ అమ్మతో పడదు, ఇంకొన్నాళ్ళు అత్తగారితో పడదు. చుట్టాలందరికీ గుడ్డు చాకిరీ చేసి ఒకటని 10 పడుతూ ఉంటుంది అని తన ఫ్రెండ్ గురించి బాధపడింది. అయిన వాళ్ళంతా ఒకే ఊళ్ళో ఉంటే ఆ మాత్రం మాట తేడాలు వస్తాయి అని సర్దబోయాను. హైదరాబాదులో నీ పరిస్థితి అంతేగా. ఇంతకీ వాళ్ళ ఆయన పనిచేసే బ్యాంకు కూడా చూపించుంటుందే. చూపించింది. పిల్లలు ఎప్పుడూ కళ్ళ ముందు ఉండాలంటే ఎంత అదృష్టం చేసుకుని ఉండాలో. మేము ఎంత చేతగాని వాళ్ళమో ఇంతింత దూరాలు పిల్లల్ని పంపుకుంటున్నాం. పూర్వం మన దేశంలో మహాపరాధాలు చేసిన వాళ్ళకి దేశాంతరవాస శిక్ష వేసేవాళ్ళుట. ఇప్పుడు ఏరి కోరి అమ్మా నాన్నలే వేస్తున్నారు. పోనీలే, మీ పిల్లల్ని ఎక్కడికి పంపక్కర్లేదేమోలే. అమెరికా కన్నా డబ్బున్న దేశం ఎక్కడుంటుంది అన్నాను. ఏదో చదువుకుంటున్నది తలెత్తి నాకే కోపంగా చూసేటప్పటికీ ఆ పుస్తకం నా మీదకి విసిరేస్తుందేమోనని భయం వేసి మాట్లాడడం ఆపేశాను. ఆ రాత్రి అందరం హాల్లో కూర్చుని పాపాయి ఫస్ట్ బర్త్డే ఫోటో ఆల్బమ్ తిరిగేస్తూ ఉంటే క్యారెన్ వాళ్ళందరూ కనపడ్డారు. అన్ని ఫోటోల్లోనూ ఆ అమ్మాయి నవ్వుతూనే ఉంది కానీ నెత్తి మీద ఒక్క వెంట్రుక లేదు. నిగనిగలాడిపోతూ తల, చర్మం ఒకటే రంగులో ఉన్నాయి. అది ఒక స్టైల్ ఏమో అనుకున్నాను. మన దేశంలో షబానా ఆజ్మీకే పిచ్చి పట్టిందనుకున్నాం, ఇక్కడ కూడా అదే ఫ్యాషనా అని అడిగాను. ఫ్యాషను కాదు, ఏం కాదు, కీమోథెరపీ చేయించుకుందిలే. ఇప్పుడు మాత్రం మామూలుగానే ఉందిగా. ఎందుకు నీకన్నా నారాలు? కీమోథెరపీ తనకెందుకు? అది క్యాన్సర్ పేషెంట్లకు కదా ఇచ్చేది. అప్పటికే నా కళ్ళలో నీళ్లు తిరిగిపోతున్నాయి. ఇదిగో ఇలా గోలెడతామనే ముందు చెప్పలేదు. 2 ఏళ్ల క్రితమే తనకి 2 బ్రెస్టులు ఆపరేషన్ చేసి తీసేశారు. ఇప్పుడంతా తగ్గిపోయింది, మామూలుగా అయిపోయింది. ఆ ఉపద్రవాన్ని మొగుడు పెళ్ళాలు ఎంత ధైర్యంగా తట్టుకున్నారో తెలుసా అమ్మా? తనకి ఎంత దైవభక్తో. ఒక్క ఆదివారం కూడా మాస్క్ వెళ్ళడం మానదు. ఇప్పటికీ వారానికి 2 రోజులు ఆర్ఫనేజ్లలో పనిచేస్తుంది. హాస్పిటల్కి వెళ్ళి తనలాంటి పేషెంట్స్కి కౌన్సిలింగ్ చేస్తుంది. నువ్వు హైదరాబాదులో కూర్చుని ఇక్కడ వాళ్ళంతా ఏ పద్ధతులు లేని వాళ్ళన్నట్లు చులకనగా మాట్లాడేదానివి. క్యారెన్తో ఆ విషయాలు ప్రస్తావనకు వస్తే మామూలుగానే మాట్లాడు కానీ జాలి చూపించకు. తను చాలా నొచ్చుకుంటుంది. సర్లే, అంతే నీతులు చెప్పక్కర్లేదు. మన దేశం నిండా పాములు స్వాములు తప్ప ఇంకేమీ ఉండవని వీళ్ళు అనుకుంటే తప్పులేదే. తల్లి, నీకు నీ అభిప్రాయాలకి నమస్కారం. నీతో వాదించి ఎవరు నెగ్గగలరు? ఆరోగ్యంగా తిరుగుతున్న ఆ అమ్మాయి గురించి భయంకరంగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోకుండా నిద్రపో. గుడ్ నైట్ అని అది దాని గదిలోకి వెళ్ళిపోయింది. నిజమే కదా, జీవితంతో పోరాడుతూ డీలా పడకుండా 10 మందికి సంతోషాన్ని పంచుతున్న క్యారెన్ లాంటి అరుదైన వ్యక్తుల గురించి అనవసరపు బెంగలు పెట్టుకునే అధికారం నాకెవరిచ్చారు? ఇక్కడితో అమెరికాలో పక్కింటి పిన్నిగారు అనే అంకం సమాప్తం. బెజవాడలో రసగుల్లాలా అనే మరో అంకంలో కలుసుకుందుకు సిద్ధంగా ఉండండి. ఈలోపు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మంచి కథలు వినడం కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.